మొత్తానికి జడ్జిమెంట్ అయితే అనౌన్స్ అయినట్టుగా మనకి ఇప్పుడే వార్తలు అందుతున్నాయి. మామూలుగా ఈ ఇది మనం చూస్తాం కదా, లైవ్లో చూసే ఇంకా అవకాశం కూడా ఇంకా వస్తున్నట్లేదు. బట్ కోర్టులో జరుగుతున్న విషయాలు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబుకు భారీ ఊరట అనేది మనం చూస్తున్నాం. 17A చంద్రబాబు నాయుడు గారికి అప్లికబుల్, చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది అని స్వయంగా జస్టిస్ అనిరుద్ధ్ బోసే చెప్పినట్లుగా తెలుస్తుంది. రామకృష్ణ గారు, చాలా శుభ పరిణామం మేడం. ఎందుకంటే దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఈ అక్రమం ఉందో దానికి ఈరోజు న్యాయస్థానాలు సరైనటువంటి న్యాయం చేశాయి. రామకృష్ణ గారు, మీరెందుకు ఒక జడ్జి, ఒక న్యాయమూర్తి, మీరెందుకు కన్నీరు పెడుతున్నారు? న్యాయాన్ని చంపేశారు. ఈ రాష్ట్రంలో న్యాయాన్ని కూని చేశారు. అమాయకుల్ని ఇబ్బంది పెట్టారు. ఏ నేరం చేయనటువంటి ఒక నాయకుడిని ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ తీసుకొచ్చినటువంటి ఒక ప్రముఖమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్ని రోజులు జైల్లో పెట్టి, అంత వయసులో ఉన్నటువంటి వ్యక్తిని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఎంతగా హింసించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి ఇది కలుగుతుందో ప్రజలందరూ చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రజలను కాపాడవలసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా. రామకృష్ణ గారు, సారీ ఫర్ ఇంటరప్షన్ అండి. నిజంగా అంటే మీరు ఇప్పటి వరకు ఆవేశంగా మాట్లాడడమో లేదంటే ఇంకేదన్నా సమస్యల మీద మీరు గొంతెత్తడమో నేను చూశాను తప్పితే, ఇలా మీరు కన్నీరు పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు. ఒక జడ్జిగా ఉన్నారు, ఒక ఫైటర్గా ఉన్నారు, ఒక పేదల పక్షాన్ని నిలబడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనా లేదంటే మీకు ఏమన్నా పార్టీ మీద ఉన్న ప్రేమతో మీరు కన్నీరు పెడుతున్నారా? ఈ తీర్పు ఇన్ని నెలల పాటు, ఇన్ని స్ట్రగుల్స్ మధ్య, ఇంత అగ్ని గోళాల మధ్య లేదా కొలివి మధ్య నలిగి 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 వచ్చిన ఈ తీర్పు గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు మీ కళ్ళల్లో ఇలా ఆవేదన, కన్నీరు వస్తుంది? ఒకటి మాత్రం నిజం మేడం, ఎవరేమనుకున్నా మనము ఒక గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారి పైన ప్రేమ, అభిమానము అన్నది ఒక ఎత్తు అయితే, న్యాయం కావాలన్నది నాది రెండో సమస్య.